ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం ఒక అసాధారణమైన స్త్రీ గురించి ధ్యానించుకుందాం. ఆమె పేరు మిరియాము. బైబిల్లో ఆమె గురించి చాలా తక్కువగా ప్రస్తావించబడినప్పటికీ ఆమె జీవితం మనకు ఎన్నో అద్భుతమైన పాఠాలు నేర్పుతుంది. మనకు అందించబడిన ఈ వచన భాగం నిర్గమకాండము 2, సంఖ్యాకాండము 12, మీకా 6 ఆమె గొప్పతనాన్ని, అదే సమయంలో ఆమె చేసిన తప్పిదాన్ని కూడా స్పష్టంగా చూపిస్తుంది. మిరియాము దేవునిచే ఎన్నుకోబడిన నాయకురాలు. మిరియాము కేవలం మోషే మరియు అహరోనుల అక్క మాత్రమే కాదు, ఆమె ఒక నాయకురాలు. హీబ్రూ తవ్యైసౌ నెవియా అంటే ప్రవక్త్రి. మోషేను ఎర్రసముద్రం దాటించిన తరువాత ఇశ్రాయేలీయులు ఆనందంతో జయగీతం పాడినప్పుడు స్త్రీలందరికీ నాయకత్వం వహించింది మిరియాము. ఆమె తంబుర తీసుకుని వారితో కలిసి యెహోవాను స్తుతించండి, ఆయన గొప్ప విజయం సాధించాడు అని పాడింది. నిర్గమకాండము 15. ఇక్కడ మనం ఆమెలో అనేక అద్భుతమైన లక్షణాలను చూస్తాం. 1. ధైర్యం మరియు బాధ్యత. ఫరో రాజు ఇశ్రాయేలీయుల మగశిశువులను నదిలో పారవేయాలని కఠినమైన ఆజ్ఞ జారీ చేసినప్పుడు మోషేను రక్షించడానికి ధైర్యంగా నిలబడినది మిరియాము. ఆమె కేవలం 14 ఏళ్ల బాలిక అయినప్పటికీ నది ఒడ్డున దాగి ఉండి ఫరో కుమార్తె మోషేను చూసినప్పుడు వెంటనే ముందుకు వెళ్లి బిడ్డను పోషించడానికి ఆమె తల్లిని తీసుకుని వస్తాను అని అడిగింది. ఆమె ప్రదర్శించిన చురుకుదనం, ప్రొయాక్టివ్నెస్ మరియు ధైర్యం, కరేజ్ నిజంగా ప్రశంసనీయం. 2. నిబద్ధత. మన వచనం ప్రకారం మిరియాము వివాహం చేసుకోలేదు. ఆమె తన జీవితాన్ని పూర్తిగా దేవుని సేవకే అంకితం చేసింది. మనం 1 కొరింథీయులకు 7వ అధ్యాయంలో చూసినట్లుగా పెళ్లికానివారు తమ జీవితాన్ని ప్రభువు కార్యాలకే అంకితం చేయగలరు. మిరియాము అదే చేసింది. దేవుడు ఆమెను గుర్తించి, మిమ్మును నడిపించుటకు మోషే, అహరోను, మిరియాములను పంపితిని, మీకా 6 అని ప్రకటించాడు. ఈ మాటలు దేవుని దృష్టిలో మిరియాము పాత్ర ఎంత ముఖ్యమైనదో మనకు తెలియచేస్తున్నాయి. మిరియాము యొక్క పతనం. అయితే మిరియాము జీవితంలో ఒక చీకటి అధ్యాయం కూడా ఉంది. ఇది మనందరికీ ఒక హెచ్చరికగా ఉండాలి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు మోషే ఒక కూషుదేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. దీనిపై అహరోనుతో కలిసి మిరియాము మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించింది. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో దీని గురించి మనం చూస్తాం. మిరియాము ప్రధానంగా మోషే నాయకత్వాన్ని ప్రశ్నించింది. యెహోవా మోషే ద్వారా మాత్రమే మాట్లాడాడా? ఆయన మన ద్వారా కూడా మాట్లాడాడు కదా అని ఆమె అన్నది. పైకి ఇది కేవలం ఒక ప్రశ్నలా అనిపించినప్పటికీ ఆమె హృదయంలో అసూయ, జెలసీ మరియు మత్సరం ఎన్వీ ఉన్నాయి. గ్రీకు భాషలో అసూయను షిలిం, జెలోస్ అని అంటారు. ఇది ఒక రకమైన తీవ్రమైన ఆవేశం. అసూయకు మూలం. ఈ అసూయ ఆమె హృదయాన్ని కుళ్ళిపోయేలా చేసింది. మిరియాము మోషే నాయకత్వాన్ని వ్యతిరేకించడం ద్వారా దేవుని నాయకత్వాన్నే వ్యతిరేకించింది. ఎందుకంటే దేవుడే మోషేను ఇశ్రాయేలీలకు నాయకునిగా నియమించాడు. రోమీలకు రాసిన పత్రికలో పౌలు చెప్పినట్లుగా ప్రతి అధికారము దేవుని నుండి వచ్చినదే. సంఘంలో ఉన్న నాయకులను, కుటుంబంలో ఉన్న భర్తలను, సమాజంలో ఉన్న పాలకులను ధిక్కరించడం, వారి స్థానాన్ని గుర్తించకపోవడం దేవుని నియమాన్ని ధిక్కరించడమే. శిక్ష మరియు క్షమాపణ. దేవుడు మిరియాముపై కోపించి ఆమెను కుష్ఠురోగిగా చేశాడు. ఆమె శరీరమంతా తెల్లగా మారిపోయింది. ఇది కేవలం ఒక వ్యాధి కాదు, అది ఆమె హృదయంలోని పాపానికి, అంటే అసూయకు ప్రతీక. ఈ సంఘటన మనకు ఒక లోతైన సత్యాన్ని బోధిస్తుంది. దేవుని దృష్టిలో అసూయ చాలా తీవ్రమైన పాపం. యోసేపు అన్నదమ్ములు, కయీను, సౌలు రాజు, చివరికి క్రీస్తును శిలువకు అప్పగించిన మత నాయకులు కూడా ఈ అసూయ వల్లనే పతనమయ్యారు. అయితే ఈ కథ ఇక్కడితో ముగియలేదు. మోషే తన అక్క చేసిన తప్పును క్షమించి ఆమె కోసం దేవునిని వేడుకున్నాడు. ఓ దేవా, దయచేసి ఈమెను బాగుచేయుము అని మోషే ప్రార్థించాడు. తనను వ్యతిరేకించిన వారిని కూడా ప్రేమించి వారికోసం ప్రార్థన చేసే గొప్ప మనస్సు మోషేకు ఉంది. ఇది మనకు మత్తయి 5వ అధ్యాయంలో యేసు బోధించినట్లుగా శత్రువులను ప్రేమించాలని గుర్తుచేస్తుంది. మోషే ప్రార్థన విన్న దేవుడు 7 రోజుల తరువాత మిరియామును స్వస్థపరిచి తిరిగి ఆమెను సమాజంలో చేర్చుకోవడానికి అనుమతించాడు. ఈ సంఘటన దేవుని గొప్ప కరుణ, మర్సీ మరియు క్షమాపణ, ఫర్గివ్నెస్ను చూపిస్తుంది. ఆయన తన పాపాలు ఒప్పుకున్న బిడ్డలను క్షమించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నేటి తరుణంలో మనకు పాఠాలు.
మిరియాము జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. నిజమైన నాయకత్వమంటే కేవలం ఒక పదవి కాదు, అది దేవుడు మనపై ఉంచిన ఒక బాధ్యత. మనం మిరియాములాగా ధైర్యంగా, నిబద్ధతతో మన బాధ్యతలను నెరవేర్చాలి. అసూయకు హెచ్చరిక. అసూయ మన ఆత్మను, మన హృదయాన్ని కుళ్ళిపోయేలా చేస్తుంది. ఇది మనల్ని దేవునికి దూరంగా ఉంచుతుంది. మన హృదయాన్ని ఎప్పుడూ పరీక్షించుకోవాలి. ఇతరుల విజయాన్ని చూసి మనం సంతోషిస్తున్నామా లేక అసూయ పడుతున్నామా? క్షమించటం యొక్క ప్రాముఖ్యత. మోషే తన అక్కను క్షమించి ఆమె కోసం ప్రార్థించినట్లుగా మనల్ని బాధపెట్టిన వారిని మనం కూడా క్షమించాలి. ఎందుకంటే దేవుడు మన పాపాలను క్షమించినట్లే మనం కూడా ఇతరులను క్షమించాలి. ప్రియమైన స్నేహితులారా, మిరియాము జీవితం మనకొక అద్దం లాంటిది. అందులో ఆమె గొప్ప విజయాలు, లోపాలు రెండూ కనిపిస్తాయి. ఆమె చేసిన మంచి పనులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. అదే సమయంలో ఆమె చేసిన తప్పిదాన్ని నుండి గుణపాఠం నేర్చుకోవాలి. మీరు మీ జీవితాన్ని ఏ విధంగా గడపాలని కోరుకుంటున్నారు? మిరియాములాగా దేవునికి సేవ చేస్తూ అసూయకు దూరంగా ఉంటారా? లేదా మన హృదయాన్ని పాడుచేసే దుర్గుణాలకు లోబడతారా? మీ జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించండి. ఆమేన్.